హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ భగవంతుని పూజలైనా ఇంట్లో శుభకార్యాలు అయినా కొబ్బరికాయ కొట్టనిదే పూజ పూర్తి కాదు. అందుకే పూజ లేదా శుభకార్యంలో టెంకాయను ఖచ్చితంగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇక కొబ్బరికాయనే వివిధ పేర్లతో కూడా పిలుచుకుంటూ ఉంటాం. అయితే కొన్నిసార్లు పూజ చేసే క్రమంలో కొబ్బరికాయలో పువ్వు రావడం లేదా కుళ్ళిపోవడం కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చాలామందిలో కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభానికి సంకేతమా, పువ్వు వస్తే దేనికి సంకేతం వంటి చిన్న చిన్న సందేహాలు వస్తూ ఉంటాయి. పూజల్లో భాగంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వు వచ్చినా కుళ్ళిపోయినా అశుభానికి సంకేతమా అనే దానిపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు కూడా ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కొబ్బరికాయకు 3 కన్నులు ఉంటాయి. దీనికి శాస్త్రంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే నారికేల సముద్భూత త్రినేత్ర హరసమ్ముత శికాయ దురితం సర్వం పాపం పిడాంచమే సుధా అని పేర్కొంటారు. ఇది మనకు ఎప్పటికీ యవ్వనాన్ని ప్రసాదించేది అని అర్థం. ఎప్పటికీ నారికేలం కాయగానే ఉంటుంది. అలాంటి కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా సమర్పించే క్రమంలో ఒక్కోసారి కొబ్బరికాయ కుళ్ళిపోవచ్చు లేదా అందులో పువ్వు కనిపించవచ్చు. పూజా కార్యక్రమాల సమయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు కనిపిస్తే ఎలాంటి భయం లేకుండా ఆ పూజను పూర్తి చేయవచ్చని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఏమైనా సందేహాలు ఉంటే ఆ కొబ్బరికాయను తీసి పక్కన పెట్టి మరో కొబ్బరికాయతో పూజను పూర్తి చేయాలి. అయితే శుభకార్యాల సమయంలో పువ్వు కనిపిస్తే ఇంట్లోకి పసిబిడ్డ రాబోతున్నదని, త్వరలోనే వారింటిలో బారసాల చేస్తారనే నమ్మకం కూడా మనకు మన పురాణాల ద్వారా పెద్దల ద్వారా తెలుస్తూ ఉంటుంది. పూజ సమయంలో కొబ్బరికాయలో పువ్వు రావడం అనేది శుభంగా పరిగణించాలి. ఇక కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోయినా ఎలాంటి అశుభం లేదని గుర్తుంచుకోవాలి. అలా కుళ్ళిపోవడం శుభసూచకమని కూడా నమ్మాలి. ముఖ్యంగా దిష్టి తీసే క్రమంలో ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిదనే విశ్వాసం కూడా భక్తుల్లో కలిగి ఉంటుంది. ఇది నిజం కూడా. చాలా ప్రాంతాల్లో దిష్టి తీసే సమయంలో కొబ్బరికాయ కుళ్ళిపోవడం మంచిదని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. మనం చేసే పూజ మీదే మన మనసు లగ్నం చేసుకొని పూజకు ఉపయోగించే కొబ్బరికాయలు అవి ఎలా ఉన్నా ఆ పూజను పరిపూర్ణం చేస్తూ ఉంటాయి. అందుకే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ దేవదేవుళ్లకు పూజలను జరుపుకోవాలి. కొబ్బరికాయలో పువ్వు వచ్చినా కుళ్ళిపోయినా ఎలాంటి దోషం లేదని కూడా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి.